చిన్న విలేజ్ లో రైల్వే ప్లాట్ఫామ్ పక్కన చాయ్ అమ్ముతూ జీవితం ప్రారంభించిన బాలుడు యోగా, డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు నిరంతరం హార్డ్ వర్క్ తో తనను తాను మార్చుకున్న మహానుభావుడు ఈ రోజు ఇండియానే కాదు ప్రపంచం గర్వంగా చూపే శక్తివంతమైన నాయకుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మీ రేణుకా కాకినాడలో. మీరు మొదటిసారి చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మరియు ఈ రోజు ఎవరి గురించి స్పెషల్ గా మాట్లాడకపోతున్నామో తెలుసా? మన ఇండియా యొక్క శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారి గురించి. సెప్టెంబర్ 17 ఈ రోజు నరేంద్ర మోడీ గారి బర్త్డే. గుజరాత్ లోని ఒక చిన్న పట్టణంలో వాత్ నగర్ లో జన్మించిన ఆయన చిన్నప్పటి నుండే కుటుంబానికి సహాయం చేస్తూ రైల్వే స్టేషన్ వద్ద చాయ్ అమ్మేవారు. కానీ ఆయన కళలు మాత్రం చిన్నవి కావు. చిన్ననాటి నుండే డిసిప్లిన్ అంటే ఇష్టం, కష్టపడడం ఆయన శ్వాస లాంటిది. చదువు పూర్తయ్యాక ఆర్ఎస్ఎస్ లో చేరి దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. అక్కడే ఆయన లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు. మోడీ గారు చిన్న వయసులోనే యోగా మరియు మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేవారు. హిమాలయస్ లో కొన్నాళ్ళు గడిపినా ఆయన సైలెన్స్ గా స్పిరిచువల్ నాలెడ్జ్ మరియు యోగా డిసిప్లిన్ నేర్చుకున్నారు. ఈ ప్రాక్టీస్ వల్ల ఆయనలో ఉన్న పేషెన్స్, ఫోకస్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ స్థాయిలో పెరిగాయి. చీఫ్ మినిస్టర్ గా గుజరాత్ ను డెవలప్మెంట్ లో ఒక మోడర్న్ స్టేట్ గా మార్చిన మోడీ గారు తర్వాత 2014లో ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఓట్ తీసుకున్నారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఇంటర్నేషనల్ లెవెల్స్ లో యోగా డే రికగ్నిషన్ ఇవన్నీ ఆయన విజన్ ఫలితమే. ఇవాళ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ లో ఒకటిగా నిలిచింది నరేంద్ర మోడీ గారి పేరు. విలేజ్ బాయ్ నుండి గ్లోబల్ లీడర్ గా ఎదిగిన ఆయన జర్నీ అందరికీ ఇన్స్పిరేషన్. 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న మన నరేంద్ర మోడీ గారు ఇండియాకి బ్యాక్ బోన్ లాంటి వారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు నరేంద్ర మోడీ గారికి. ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ గారు లైఫ్ మనకు ఒక గొప్ప లైఫ్ లెసన్ చెబుతుంది. కష్టపడితే ఏదైనా సాధ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.